ఇప్పుడు మచిలీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మనం ఉన్నాం. ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉంది? 4 ఏళ్ల 8 నెలల నీకు రావట్లేదయ్యా. రావట్లేదా? ఏ ఊర్లో ఉంటావు నువ్వు? మంత్రిపాలెం. ఏ నియోజకవర్గం? మాదిగలం. ఓకే. ఎంత నీ వయసు ఎంత? 66, 64. ఆధార్ కార్డులోనేమో 66 ఉంది. ఈ పంచదార కార్డులోనేమో 65 ఉంది. రాదంటున్నారు, ఇంకో సంవత్సరం ఆగాలంటున్నారు. చాలా మాట చెప్పా. నువ్వు ఇంకా చిన్నదాని అంటున్నారు, చిన్నపిల్ల అంటున్నారు నిన్ను ఇంకా. ఓకే, నెక్స్ట్ ఎవరు సీఎం అవ్వాలి నువ్వు అనుకుంటున్నావు? చెప్పమ్మా. ఎవరో దేవుడు చెత్త జగన్ అవ్వాలని. కారణం ఏంటి? ఆయన వస్తే ఇస్తాడని. ఇంకా ఓకే. పరిపాలన ఏ విధంగా ఉంది కొత్త రాష్ట్రంలో? ఇప్పుడైతే ఏం బాగలేదండి. మేము ఒకసారి జగన్ సీఎం చూడాలనుకుంటున్నామండి. కారణం ఏంటి? ఎందుకంటే మా పిల్లోడు చనిపోయి ఆ చిన్న బాబు పెద్ద 18 సంవత్సరాలండి చనిపోయాడు. ఏదో పింఛన్ అన్నాడు, అది అన్నారు, ఇది అన్నారు, ఏం రాలేదు మాకు. అయినా వచ్చినా రాపోయినా సరే మేము ఒకసారి జగన్ సీఎం చూడాలి. ఎందుకంటే మాకు వాళ్ళ నాన్నగారు మాకు మంచి సహాయం చేశాడు. అంటే ఎటువంటి సహాయం చేశారు? మాకు 5 సెంట్లు పొలం ఇచ్చాడండి. 5 సెంట్లు పొలం ఇచ్చాడు, మంచి చేశాడండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయినా సరే ఎమ్మని అర్జెంటుగా అంబులెన్స్ అనేది అన్ని తెచ్చిన అవకాశాలన్నీ ఆయనేనండి. కాబట్టి మేము గత ఎన్నికల్లో మీరు ఎవరికి వేశారు ఓటు? జగన్కేనండి. లాస్ట్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఆయనే. మీ పేరు చెప్పండి అన్న. నా పేరు దామోదర. ఏం చేస్తుంటారు మీరు? లారీ డ్రైవర్. ఓకే, ఇక్కడ త్వరలో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? ఎవరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? వైసీపీకి అనుకుంటున్నాను. కారణం ఏంటి? కారణం ఏముంది, వైసీపీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని. ఉప్పులేటి కల్పన పోవాలన్నా ప్రాబ్లం పోలంత ఉంది. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అవేం చేయలే. పామర్లో నిజవర్గంలో వైసీపీలో గెలిచి తెలుగుదేశంలోకి వెళ్ళింది. ఆమె ఏం చేయలేదు. తెలుగుదేశంలోకి వెళ్ళి ఏదో చేస్తానంది కానీ ఏమీ చేయలే. అది ఓకే. ప్రభుత్వ పనితీరు, ఇప్పుడు చంద్రబాబు పనితీరుకు సంబంధించి చెప్పండి. మీరు చంద్రబాబు పనితీరు ఎట్లా ఉంది ఒక సీఎంగా? లేకపోతే నెక్స్ట్ రేపు ఎవరు సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఎవరు సీఎం ఏముందండి, జగన్మోహన్ రెడ్డి వస్తేనే సీఎం అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది కానీ ఆయన కొంచెం ప్రాబ్లం క్యాండిడేట్ల వల్ల. అది ఇప్పుడు వైసీపీలో మీకు నచ్చిన అంశాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీకు నచ్చిన అంశాలు ఏంటి? నవరత్నాలు పెట్టాడు కదండి. ఆయన ఏమో పింఛన్ 2000 అన్నాడు, ఆ 2000 ఈయన ఇచ్చాడు. ఆయన అధికారంలో లేడు కాబట్టి ఈయన ఇచ్చాడు, అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈయన ఇచ్చాడు. అవి ఇక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుంది అనుకుంటున్నారు జనాభా. మొత్తం పామర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. మీ పేరేం పేరండి? నా పేరు పచ్చిగళ్ళ రత్నశేఖర్, సిబిసి నుంచి చర్చి ఫాదర్. ఇక్కడ రేపు ఎవరు అధికారంలోకి రావాలనుకుంటున్నారండి? నెక్స్ట్ సీఎం ఎవరు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఎవరు కావాలని కోరుకునేటువంటి ఆశ అయితే, మరి నేను సీనియర్ని మరి ఎన్నో సంవత్సరాల మట్టి మరి సీఎంగా పనిచేశాను అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఒక్కసారి సీనియర్ అని అంటున్నారు కానీ ఒకసారి యువకులకు కూడా ఇస్తే మంచిది. ఒక కుటుంబాన్ని చూసుకున్నప్పుడు తండ్రి ముసలోడు అయిపోయినాక పిల్లలకి అప్పచెప్తాడు బాధ్యత. కాబట్టి మరి తన కొడుకైనా జగన్కైనా అప్పచెప్తే మంచిది. చంద్రబాబు నాయుడు గారు ఇక రెస్ట్ తీసుకుంటూ మంచిది. ఆయన తిరగలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. ఎంతో సేవ చేశాను అన్నాడు, ఇక చాలు. ఎంతోమంది యువకులు ఉన్నారు, వాళ్ళ అబ్బాయే ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి ఇవ్వచ్చు, జగన్ గారికి ఇవ్వచ్చు. ఇస్తే మంచిగా పరిపాలన చేస్తారు. ఇక చంద్రబాబు నాయుడు గారు అనవసరం చేయలేరు. ఆయన వయసు అయిపోయింది. రాజధాని కట్టలేకపోయారు, పోలవరం కట్టలేకపోయారు. 71 సంవత్సరం అయినా ఇంతవరకు పోలవరం కట్టలేకపోయాడు. కాటన్ దొర గారు ఏదో దేశాన్ని నుండి వచ్చి ధవళేశ్వరం కట్టాడు, కృష్ణా బ్యారేజీ కట్టారు, ఎంతోమందికి సేవ చేశారు, పంటలు పండుతున్నాయి. 71 సంవత్సరం అయింది, సీనియర్ సీఎం అని అంటున్నాడు, పోలవరం ఎందుకు కట్టలేకపోయాడు? కాబట్టి వీళ్ళు ప్రజలు మోసం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు నాయకులు చేయలేరు, యువకులు రావాలి. ఓకే, యువకులు రావాలంటున్నారు కదా మీరు. లోకేష్ అంటున్నారు, జగన్ అంటున్నారు. ఇద్దరిలో ఎవరు బెటర్ అని అంటారు? లోకేష్ తోటి సాధ్యపడుతుందా, జగన్ తోటి సాధ్యపడుతుందా? వాళ్ళిద్దరిని పోలిస్తే లోకేష్కి ఇంకా అనుభవం రాలేదు కాబట్టి, ఒక్కసారి ఎమ్మెల్యేగా చేయలేదు కాబట్టి లోకేష్ కూడా చేయలేరు. కాబట్టి ఇప్పుడు జగన్ గారికి ఇస్తే మంచిదని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ గారికి ఇస్తే ఒకసారి ఆయన కూడా ఏం చేస్తాడా, నాన్నగారిలాగా చేస్తాడా, చంద్రబాబు నాయుడు గారిలాగా చేస్తాడా,
ఎవరిలాగా చేస్తాడని చూడొచ్చు. జగన్ గారికి ఇస్తే మంచిది. జగన్ గారు పామరుకు సంబంధించి మీ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? 4 ఏళ్ల 8 నెలలు గడిచాయి, ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? పామారు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎలా? ఏమి కల్పన గారు వైఎస్ఆర్లో గెలిచారు, తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళి తెలుగుదేశంలో కూడా ఏమి పనులు చేయటానికి ఆమెను చేయనివ్వట్లేదు. అగ్రవర్ణ కులస్తులు దళితుల్ని రబ్బర్ స్టాంపులాగా ఉపయోగించుకుంటున్నారే కానీ పని చేయనివ్వట్లేదు ఫ్రీడంగా. పాపం ఆమెగారు కూడా బాధపడుతుంది. మరి ఈ రోజున ఆమెకి టికెట్ కూడా లేకోకుండా మరొకరు తెలుగుదేశం వాళ్ళే మరొకరిని పోటీ పెట్టారు. కాబట్టి ఆమెను కూడా పని చేయనివ్వలేదు అగ్రవర్ణాల వాళ్ళు. అందువల్ల చాలా కష్టం. మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున అనిల్ కుమార్ గారు నిల్చున్నారు. మరి ఆయన గారికి సీటు కూడా గ్యారంటీ ఉందో లేదో తెలియట్లేదు, కల్పన గారికి కూడా తెలియట్లేదు. సో టోటల్గా పెద్దవారు పామారు నియోజకవర్గ ప్రజలని అయోమయం స్థితిలో పెట్టేసింది. ఓకే, వైసీపీ నుంచి ఎవరైతే బెటర్ అంటారు? ఎవరైతే ఇక్కడ అనుకూలంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ? ఇక్కడ 2 సార్లు కూడా దాసు గారు ఎస్సీ, అలాగే కల్పన గారు, అలాగే వీరికి 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా మాలా సమాజానికి చెందినటువంటి వారిని గెలిపించాం. ఇక్కడ వారికి వీరికి మాదిగలకి మాలలకి ఓటు తేడా 1000 ఓట్లే. కానీ మాదిగలుని మరి అణగదొక్కేసేసారు. దాసు గారు అవని, కల్పన గారు అవని మాదిగల్ని అణగదొక్కేసేసారు. కాబట్టి ఈసారి మాదిగలకి టికెట్ ఇక్కడ ఇస్తే దాదాపు ఒక 25,000 మెజార్టీతో గెలుస్తాడు. మాదిగలకి ఇస్తే మంచిది. ఎవరంటారు? ఏ పార్టీ అయినా కానీ మాదిగలకి టికెట్ ఇస్తే 25,000 మెజార్టీతో గెలుస్తాడు. మీ పేరేం పేరమ్మా? మాడుగుల లక్ష్మి. ఏం చేస్తుంటారు మీరు? పంచాయతీ ఆఫీసులో సేపరం. ఓకే, ఇక్కడ పామర్రు ప్రజలు ఏమనుకుంటున్నారమ్మా? ఏ పార్టీ రేపు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు? ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకో. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ ఏమన్నా ఒకటన్నా చేశాడా? ఉద్యోగం లేని వాళ్ళకి ఇంటికి వచ్చి ఒక జాబ్ వేస్తాను అన్నారు, అదన్నా వేసారా? అది లేదు. మా పేటలో పంపు లేదు, కరెంట్ లేదు, ఏమీ లేదు. మేము పంచాయతీ ఆఫీసులో చేపరం అన్న పేరే కానీ మాకు గుర్తింపు అనేది ఏమీ లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది అడిగినా సరే మాకు పనులు జరగదు. అది మాకు ఇంతవరకు మా జీతాలు కూడా ఇచ్చి సావట్లేదు, పనులు మాత్రం చేయించుకుంటున్నారు. ఇప్పుడు 6వ నెల మా జీతాలు లేక పంచాయతీలో. అది పామర్రు పంచాయతీలో చేస్తారా? చేపరం. ఓకే, ఎంత వస్తుందండి మీకు జీతం? ఎంత? 10,000. 10,000 రూపాయలు. 6 నెలల నుంచి రావట్లేదా మీకు? రావట్లేదండి. ఓకే, కారణం ఏంటి? అందరికీ ఇలాగే ఉందా లేకపోతే ఈ ఒక్క పంచాయతీలో? ఈ ఒక్క పంచాయతీనా చుట్టుపక్కల పంచాయతీల్లో కూడా అలానే ఉందంట. మొన్న నిజానికి వాళ్ళు పోరాడారు, వాళ్ళకి ఇచ్చేది ఇచ్చేస్తున్నారు. 1 నెల 2 నెలలు పెండింగ్. మాకు మాత్రం మొన్న పోరాడినప్పుడు మాకు ఇచ్చారు 3 నెలల జీతాలు. ఇంకా అంతేను, ఇంకా ఇంతవరకు జీతాలు లేదు, ఏమీ లేదు. ఓకే, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా మీరు? మా అబ్బాయికి 3 ఆడపిల్లలు. మా అబ్బాయికి 3 ఆడపిల్లలు, చిన్న పాపలు. మొత్తం 6. 3 చిన్నపిల్లలు, 3 పెద్దవాళ్ళు. ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి? మా అబ్బాయి కూడా పంచాయతీ ఆఫీసులో అవి ఇప్పుడు ఆ జీతాలు ఇవ్వట్లేదని వాడు ఉద్యోగం మానేశాడు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీరు కావచ్చు లేకపోతే మీ అబ్బాయి కావచ్చు, మీ అబ్బాయి కూడా పంచాయతీ ఆఫీసులో చేస్తున్నారు, 6 నెలల నుంచి జీతాలు లేవంటున్నారు. మీరు ఎలా నడుస్తుంది మీకు? అప్పులు చేసి తింటాం, ఉన్నప్పుడు వండుకొని తింటాం, లేకపోతే ఉపవాసంలో ఉంటాం. ఇదిగో ఇప్పుడు పింఛన్కి వెళ్తున్నాం, తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలి. అది మా వితంతు పెన్షన్ అండి. ఎంత వస్తుంది? 2,000 పోయిన నెల కాడ నుంచి చేశారు కదా, 2 నెలలు. అయితే ఇప్పుడు 6 నెలల నుంచి మీకు మీ అబ్బాయికి ఇద్దరు పంచాయతీ ఆఫీసులో చేస్తున్నారు, ఇద్దరికి రావట్లేదు. 10 రూపాయల కాడికి వడ్డీలు తెచ్చుకొని తింటాం. ఆ జీతాలు వచ్చినా మాకు వడ్డీలుగా సరిపోద్ది, కానీ తినడానికి మాత్రం ఆస్కారం లేదు. మేము కష్టపడే వాళ్ళమే కానీ ఫలితం దేంట్లో లేదండి మాకు. అది మా బతుకులు మరీ హీనమైన బతుకులు అయిపోయింది. అది అంటే ఇప్పుడు జగన్ రావాలని మీరు చెబుతున్నారు కదా, జగన్ రావడం వల్ల మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీకు ఒక నమ్మకం ఉందా? కొద్ది అంతన్నా అవుద్ది కదండి పేదలకి. ఆయన పోరాడేదే పేదల గురించి, అన్నం నీళ్ళు లేకుండా ఏమి లేకుండా. మరి అలాంటి వాడు చూడడానికి ఏమైనా ఉందా? చూస్తారా అన్న నమ్మకం ఉంది మాలో. అది నా పేరు రహీం అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను లైబ్రరీ అండి. లైబ్రరీ. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను. గవర్నమెంట్ ఉద్యోగం.
ఎట్లా ఉందండి లైబ్రరీ అంటే మీ దగ్గరికి అందరూ ఎక్కువ మంది కొద్దిగా విద్యావంతులు ఎక్కువ వస్తూ ఉంటారు లైబ్రరీకి. ఎట్లా అనిపిస్తుంది ఈ పామర్రు పల్సే ఎట్లా ఉంది? ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? చంద్రబాబు నాయుడు చేస్తారని గెలిపించారండి. ఆయన చేసిన అభివృద్ధి ఏం కనిపించలేదు. అంతా లేనిది సృష్టించినట్టుగా ఏదో అబద్ధ కల్పనగా చేస్తున్నట్టు తప్పించి నిజానికి చేసింది ఏమీ కనపడలేదండి. జనాలు మార్పు కోరుకుంటున్నారండి. సీనియరు ఏదో చేస్తాడు, కొత్త రాజధాని చేస్తాడన్నాడు, కానీ 5 సంవత్సరాలు బీజేపీతో కలిపి ప్రత్యేక హోదా కోసం పోరాడుతాం అంటే అవసరం లేదు, స్టేటస్ కావాలని చెప్పేసి ఇది ప్యాకేజ్ కావాలని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఎదురు తిరిగేపాటికి తను అందరూ కూడా హోదాని అడుగుతానని చెప్పేసి ఆ నెపాన్ని ప్రధానమంత్రి మీద నెట్టేసి, మోడీ గారి మీద నెట్టేసి నేనేమి తప్పు చేయలేదు అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా మీదికి పలుకుతున్నానండి. జగన్ని గెలిపించాలని కోరుకుంటున్నామండి మేము. అంటే జగన్ పట్ల మీకు ఒక నమ్మకం రావడానికి కారణం ఏంటి? వైఎస్ రాజశేఖర గారు ఆంధ్రప్రదేశ్ని బాగా అభివృద్ధి చేశారండి. ఆయన తనయుడిగానే ఆయన మనోభావాలని ఆయన రక్తంలో పుణిపుచ్చుకున్నాడు కాబట్టి ఆయన మంచి చేస్తాడు, పేదలకి తరపున పోరాడతాడని మేము ఆశిస్తున్నామండి. గత 5 సంవత్సరాల నుంచి కూడా పేదల మధ్య ఉన్నాడు, అంత అనుక్షణం రోడ్ల మీద తిరుగుతా ప్రజా సమస్యలని తెలుసుకున్నాడండి. తప్పకుండా ఎస్సీ ఎస్సీకి కానీ అందరికీ బీసీలకు కానీ న్యాయం చేస్తాడని మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉందండి? ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది? గతంలో వైసీపీగానే ఆవిడ గెలిపించామండి. ఆవిడ చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే దానికి లోబడిపోయి ఆవిడ ఆ పార్టీకి వెళ్ళారండి. ఇప్పుడు కూడా మళ్ళీ వైసీపీనే గెలిపించాలి, ఆవిడని మాత్రం గెలిపించే పరిస్థితి లేదండి. అంటే వైసీపీ నుంచి ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? కైలే నాయుడు గారిని పార్టీ ముఖ్యంగా ఎవరు నిలబెట్టినా సరే వాడికి వైసీపీకే మేము సపోర్ట్ చేస్తామండి. ఇప్పుడు పామర్రులోని రైతు బజార్లో ఉంది తెలుగు పాపులర్ టీవీ. మీ పేరేం పేరండి? బాబురావు అండి. బాబురావు గారు, ఎట్లా ఉందండి చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉంది? నెంబర్ 1 ఉంది సార్, పరిపాలన బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎట్లా పనిచేస్తున్నారు? బాగా చేస్తున్నారండి కల్పన గారు. నెంబర్ 1 ఉంది సార్. మీ పేరేం పేరండి? అల్లంజి టంజిబాబు. ఏం చేస్తుంటారు మీరు? మా వ్యవసాయం అండి. వ్యవసాయమా? ఈ మార్కెట్లో మీరు వ్యాపారం చేస్తున్నారా? కస్టమర్. ఓకే. ఎట్లా ఉందండి చంద్రబాబు పనితీరు ఎట్లా ఉంది? పర్వాలేదు, బాగుంది. సమ్ బెటర్ అండి. సమ్ బెటర్. ఓకే. ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉంది? పర్వాలేదండి. అందరినీ కలుపుకోవట్లేదు, కలుపుకోవాలి. కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గంలో గల టీఎస్ఆర్ అండ్ ఈఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉంది. ఇప్పుడు రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీద వాళ్ళకున్న అవగాహన ఏంటి? ప్రస్తుతం సీఎం చంద్రబాబు పనితీరు మీద వాళ్ళకున్న అవగాహన ఏంటి? నెక్స్ట్ సీఎం ఎవరు కావాలని వారు కోరుకుంటున్నారు? ఎందుకంటే తొలి ఓటు ఈసారి వాళ్ళు వినియోగించుకోబోతున్నారు. తొలిసారి ఈ ఏడాదే ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్న నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయం ఏంటి? యువత ఎవరిని సీఎంగా చూడాలనుకుంటుంది? మీ పేరేం పేరు? ప్రసన్న కుమార్ సార్. ప్రసన్న కుమార్. ఓకే. చంద్రబాబు పనితీరు ఏ విధంగా ఉంది? కొత్త రాష్ట్రం ఏర్పడింది, 4 ఏళ్ల 8 నెలలు గడిచింది. ఎట్లా ఉంది చంద్రబాబు పనితీరు? మీ ప్రాంతం ఏదైనా అభివృద్ధి సాధించిందా? ఇదివరకు ఎట్లా ఉంది? ఇప్పుడు ఏదైనా అభివృద్ధి సాధించిందా? అభివృద్ధి సాధించలేదా? ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయా? చంద్రబాబు గురించి నువ్వేమనుకుంటున్నావు? జగన్ గురించి ఏమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ గురించి నువ్వేమనుకుంటున్నావు? వీటి గురించి చెప్పు. మా ఊరైతే బాగా అభివృద్ధి సార్. మంచి హైవే వేసారు. అటు నుంచి ఇటు పోవటానికి బాగానే ఉంది. ప్రస్తుతానికి పంట కొంచెం వాన మూలాన భయపడుతున్నా జనం, అంతే సార్. ఓకే. మీది రైతు కుటుంబం అమ్మా? మీది? అవును సార్, రైతు కుటుంబం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ప్రస్తుతానికి ఒక కుంట కౌలు చేస్తుంది సార్. ఒక కుంట. ఓకే. ఎలా ఉంది దిగుబడి కావచ్చు, లేకపోతే దానికి మద్దతు ధర కావచ్చు, వీటి గురించి నీకు అవగాహన ఉందా? ఎప్పుడైనా చేసావా నువ్వు? విన్నావా నువ్వు? ఎట్లా ఉంది ఆర్థిక పరిస్థితి? ఏదైనా పర్వాలేదు, బెటర్గానే ఉందా, సరిగ్గా లేదా? ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది సార్. ఓకే. ఇప్పుడు చంద్రబాబు గురించి నువ్వేమనుకుంటున్నావు? మామూలుగా మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, డిగ్రీ అంటే నీకు కొంత అవగాహన ఉండి ఉంటుంది. ఎట్లా ఉంది చంద్రబాబు పనితీరు? ఏమనుకోలేదండి. మీ పేరేం పేరమ్మా? రాధిక. రాధిక. ఓకే. ఎట్లా ఉంది చంద్రబాబు పనితీరు ఎట్లా ఉంది అనుకుంటున్నావు? అసలు సెకండ్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా రాలేదు. స్కాలర్షిప్ రాలేదా మీకు? రాలేదు. అది కూడా రాలేదు సార్. ఫీజు రిమెంబర్స్ రాలేదు. ఓకే. ఎవరిది వాళ్ళు చెప్పండి అమ్మా. మళ్ళీ మీ దగ్గర మైక్ పెట్టినప్పుడు అమ్మాయిని చెప్పనియండి, ఆమె సొంత అభిప్రాయాన్ని చెప్పమ్మా. ఏంటి స్కాలర్షిప్స్ రాలేదా మీకు? ఓకే. నెక్స్ట్ ఎన్నికలు రాబోతుంది. నీకు ఓటు హక్కు ఉందా? నీకు ఉంది. ఇప్పుడు మొన్న అప్లై చేసావా నువ్వు? ఓకే. నీ తొలి ఓటు
ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు నువ్వు? జగన్ అన్నకి. కారణం ఏంటి? జగన్ అన్న గెలిస్తే కనుక ఇది చెప్పమ్మా, ఆ నమ్మకం నీకు జగన్ రావాలని చెప్తున్నావు కదా, స్కాలర్షిప్స్ సమస్య ఉందని చెప్తున్నావు. జగన్ రావాలని నీకు ఒక అభిప్రాయం ఏర్పడడానికి కారణం ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్ వస్తుంది. అలాగే కూడా చెప్పడం కూడా రావట్లేదు. ఏం పేరు నీ పేరు? మెర్సీ. మెర్సీ. ఎట్లా ఉంది చంద్రబాబు పనితీరు, సీఎం పనితీరు గురించి నీకు ఏదైనా అవగాహన ఉందా? మీ ప్రాంతం ఏదైనా డెవలప్ అయిందా? చెప్పు. లేదు, మా ప్రాంతం అలానే ఉంది. మా ప్రాంతంలో రోడ్లు వేయలేదు, అట్లాగే ఉంది. జగనన్న వస్తే కొంచెం మా ఊరు డెవలప్ అయిద్దని అనుకుంటున్నాం. ఎందుకు ఆ నమ్మకం నీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే చంద్రన్న పని మీద 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏం జరగలేదు కాబట్టి జగనన్న వచ్చి చేస్తాడన్న కొంచెం నమ్మకం. ఓకే. ఇక మీ ప్రాంతం ఎక్కడ, ఏ ఏరియాలో ఉంటారు మీరు? జమీ గొల్వేపల్లి. ఓకే. అక్కడ ఎట్లా ఉన్నాయి? రోడ్లు కావచ్చు, లేకపోతే మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా స్కీమ్స్ కావచ్చు, ఇవి ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా? రోడ్లు అయితే లేవు, రోడ్లకి చాలా కష్టపడుతున్నాం మేము. ఇంకా పర్లా. ఓకే రామా, सामने आइए आप, इधर इधर आ जाओ, आप बात करो, इधर మీ పేరేం పేరమ్మా? రేష్మా సార్. ఓకే. ఎట్లా ఉంది సీఎం పనితీరు, ఏ విధంగా ఉంది? రేపు ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? సీఎం గారి పనితీరు అయితే బాగానే ఉంది సార్. జాబ్స్ వాళ్ళు కానీ అందరు ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అక్కడక్కడికి వచ్చి కొన్ని చోట్ల కరెక్ట్గా లేనట్టు కొన్ని చోట్ల ఉన్నారు. ఎవరు వచ్చినా సరే మాకు ఎవరు వచ్చినా అభ్యంతరం లేదు, కానీ మాకు మేము వేసిన ఓటును వాళ్ళు వినియోగించుకొని మంచిగా పరిపాలిస్తే చాలు. అంటే ఎవరు వచ్చినా అభ్యంతరం లేదంటావు. అయితే మీరు మడుకు వేసేది ఒక పార్టీకి వేస్తారు, తొలి ఓటు మీరు వినియోగించుకోబోతున్నారు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. అది ఎలా చెప్తాను సార్, సీక్రెట్గా. అందుకునే చెప్పదలుచుకుంటే మీరు చెప్పచ్చు. నేను చెప్పలేదు సార్. మీ పేరేం పేరు? ఫర్జానా అనే పేరు. ఓకే. ఎట్లా ఉంది టీడీపీ ప్రభుత్వం, ఏ విధంగా ఉంది? తన స్కీమ్స్ ఎటువంటివి కూడా ప్రజల వరకు వెళ్ళట్లేదు. అలాగే నిరుద్యోగ వృత్తి అంటున్నారు, కానీ చాలామంది స్టూడెంట్స్ ఇంకా అందుకోవట్లేదు దాన్ని. వృద్ధాప్య పింఛన్లు ఎవరు అందుకోవట్లేదు. ఇంకా చాలా 5 సంవత్సరాల నుంచి తన పని మాత్రం చాలా తక్కువగా ఉంది వర్క్. అయితే నెక్స్ట్ ఈ ఓట్ మాత్రం టీడీపీకి కాకుండా వేరే వాళ్ళకి ఎవరైనా ఇచ్చి తనని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? అది సీక్రెటే కదా సార్, చెప్పాల్సింది. ఓకే. ప్రభుత్వం నుంచి స్కీమ్స్ రావట్లేదు అంటావు, పెన్షన్స్ రావట్లేదు అంటావు. మీ ఇంట్లో ఎవరికి రావట్లేదా? లేదు, అలాంటి స్కీమ్స్ మా డోక్రాలో ఉన్నారు. అలాంటి చాలా స్కీమ్స్ అందుకోవట్లేదు చాలామంది పేదవాళ్ళు. అది ఈ ప్రభుత్వం కాకపోయినా వేరే ప్రభుత్వం చేస్తారు అని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఈసారి వేరే ప్రభుత్వానికి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే. జగన్ పనితీరు ఎట్లా ఉంది? జగన్ పోరాటం, జగన్ యాత్ర, వీటి మీద నీ అభిప్రాయం ఏంటి? తన యొక్క యాత్ర ఇదే ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ తనకి ఛాన్స్ ఇస్తే తను ఎలాగన్నా కొంచెం ఎక్కువన్నా తీర్చిదిద్దుతారని ప్రజలని అనుకుంటున్నాను. ఈసారి నెక్స్ట్ ఛాన్స్ తనకే ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పేరేం పేరమ్మా? సునైనా. ఓకే. ఎట్లా ఉందండి చంద్రబాబు పనితీరు, ఎట్లా ఉంది? అంటే డోక్రా వాళ్ళకైతే కనుక రుణమాఫీ అన్నారు స్టార్టింగ్, సగం చేశారంట, సగం దేవుడు ఎరుగు. ఇప్పుడు మళ్ళీ ఏమో పసుపు కుంకుమ డబ్బులు అది ఇది అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు. సగం ఇచ్చారు, ఆ తర్వాత సంగతి తర్వాత ఇస్తారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు తర్వాత పింఛన్ వాళ్ళకైతే కనుక ఇప్పుడు ఈ ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి ఏం లేదు. ఇప్పుడు 1000 రూపాయలు 2000 పెంచినట్టున్నారు. వాళ్ళకి ఇస్తున్నారు, డోక్రా మహిళలకు ఇస్తున్నారు తప్ప పేదవాళ్ళకి మాలాంటి పిల్లలకి కాలేజీలో ఫీజు రియంబర్స్ ఇవ్వడం కానీ, స్కాలర్షిప్స్ పడడం కానీ, పాసులు కానీ అలాంటి ఏం లేదు. ఇంకా రావడానికి కష్టం అవుతుంది. దూరం పిల్లలకి కొద్దిగా హెల్ప్ చేయడం కానీ అలాంటి అయితే ఏమీ లేదు. అంటే మీరు ఈ కాలేజ్ నుంచి దూరం నుంచి మీరు ప్రయాణిస్తూ నేను దగ్గరే, కాకపోతే ఇతర స్టూడెంట్స్ గురించి చెప్తున్నా అలాగా.
అంటే ఈ స్కాలర్షిప్స్ విషయంలో ఆలస్యం అవుతుందా? అసలు నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు పడలేదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాడ నుంచి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు ఈ జగనే తనే ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు జగన్ అయితే కనుక చెప్తున్నారు వస్తాను బాగా చేస్తాను, ముస్లిమ్స్కి ఇలా చేస్తాం, హిందువులకి ఇలా చేస్తాం, క్రిస్టియన్స్కి ఇలా చేస్తాం అంటున్నారు. కానీ చేస్తారో లేదో తెలీదు. అందుకని ఇప్పుడు చంద్రబాబు కోర్టు వేసి ఆయన గెలిపించా, ఇప్పుడు ఆయన చేసినా చేయకపోయినా 5 సంవత్సరాలు తప్పదు. ఇప్పుడు ఆయన్నే తీయడం కూడా కుదరదు కాబట్టి ఆయనకి వేస్తాం. నెక్స్ట్ టైం మాత్రం ఆయన కాకుండా వేరే వ్యక్తిని ఎన్నుకుందామని నా సొంత అభిప్రాయం. ఓకే, అంటే వేరే వ్యక్తి అంటే ఎవరమ్మా? అంటే జగన్ కావచ్చు. ఎందుకంటే నెక్స్ట్ జగనే ఉన్నాడు కాబట్టి జగన్ చాలామంది అంటున్నారు తన కుర్రోడు తనకి ఎలా చేస్తాడు, ఈ దేశాన్ని ఎలా అది ఇది అంటున్నారు. ఒకసారి ఛాన్స్ ఇస్తేనే కదా ఎవరైనా తెలుసుకునేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇస్తామంటే తనకు సినిమాలో అయితే కనుక బాగా చేస్తాడు కానీ ఇప్పుడు దీని గురించి అయితే తెలీదు. వాళ్ళ ఫాదర్ జగన్కి అయితే వాళ్ళ ఫాదర్ది తెలుసు కాబట్టి సగమైనా చేస్తాడేమో అనుకుని నెక్స్ట్ అవుట్ నేను జగన్కి వేద్దాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ మీరు ఒక సినీ నటుడిలాగానే చూస్తారు కానీ రాజకీయ నాయకుడిగా చూడకూడదు. అసలు ఆయన సినిమా గురించి అయితే కనుక చేస్తాడేమో కానీ మామూలు దీనికి పరిపాలించడం మాత్రం ఆయనకు చేత కాదనుకుంటున్నాను. ఆయనకున్న ఫాలోయింగ్ వలన ఆయనకున్న సినిమాలో బాగా చేసేదడం కాబట్టి వాళ్ళకి ఓట్లు వేస్తే గెలిపించినా సరే ఆయన వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. జగనే బెస్ట్. మీ పేరేం పేరు? హేమ్ కుమార్. ఎట్లా ఉంది టీడీపీ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది? పనితీరు అంటే పర్వాలేదు కానీ ఒక్కో చోట కొన్ని స్కీమ్ జరగలేదు. కానీ టీడీపీ అయినా కానీ వచ్చినా కానీ కొన్ని డెసిషన్లు మాత్రం కన్ఫర్మ్ చేశారు. ఏంటంటే స్కీమ్స్ ఇస్తాం, డ్వాక్రా అన్నీ కంప్లీట్ చేశారు. అదేవిధంగా మళ్ళీ కొన్ని చోట్ల రోడ్లోని అవన్నీ వేస్తూ ఉన్నారు. కానీ ముందు మెయిన్గా చూసుకోవాల్సిందల్లా ప్రత్యేక హోదా కావాలి మనకి. ఆ హోదా కోసం ఎవరు పోరాడినా కానీ నెక్స్ట్ ఈసారి ట్రై చేస్తాం. మేము ఫస్ట్ ఓటు కదా వేస్తాం. వేసిన తర్వాత ఒకవేళ కనుక ప్రత్యేక హోదా ఎవరు వస్తే వాళ్ళకి. అంటే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు ఓటు? సీక్రెట్ కదండి. ఇప్పుడు జగన్ది ఎట్లా ఉంది, పవన్ కళ్యాణ్ ఎట్లా ఉంది? అది కనిపించదు. అది కనిపించాలా? ఇక్కడ పెడితే కనిపించదండి, వెనకాల పెడితే కనిపిస్తుంది. అది రైట్. జగన్ గారి తీరు కూడా బాగుంది, సీఎం గారిది కూడా అంతే. వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలవచ్చు చెప్పలేం మనం. ఈ రెండు పార్టీల్లో ఏది గెలిచినా కానీ ప్రత్యేక హోదా సాధిస్తుందని నమ్మకం. అట్టానే స్కీమ్లన్నీ నెరవేర్చుదని. యాకోబు. ఎట్లా ఉంది ప్రభుత్వ పనితీరు? ఎట్లా ఉందమ్మా ప్రభుత్వ పనితీరు? బాగానే ఉంది. మా ఏరియాలో ఉన్న అన్ని ప్రాంతాలన్నీ బాగా అభివృద్ధి చెందాయి. హైవే రోడ్లు వచ్చినాయి, విద్యుత్ సరఫరా 24 గంటలు ఉంటుంది. కానీ పార్టీ గెలిచినప్పుడు ముందు ప్రత్యేక హోదా అనకుండా ముందు ప్రత్యేక ప్యాకేజ్ కోసం గొడవలు ఆడేది. అది తీసుకున్నాక ఇప్పుడు చివరిలో ఎలక్షన్ వచ్చే ముందు ఈ ప్రత్యేక ప్యాకేజ్ వద్దు, ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు పోరాడుతున్నారు. అదేదో మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడితే అది ఈ పార్టీ మనకు వచ్చేది. కానీ ఇప్పుడు పోరాటం వల్ల ఎటువంటి లాభం లేకుండా పోతుంది. ఇది కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గంలో విద్యార్థుల అభిప్రాయం. తొలి ఓటు వాళ్ళు ఎవరికి వేయదలుచుకున్నారో మీరు చూశారు. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. షేర్, లైక్, కామెంట్.